కాకినాడలో పులస చేపల కూర అమ్ముతున్నారండి. ఈ అన్న కాకినాడలో ఒక ముక్కనొచ్చి 250 రూపాయలకు అమ్ముతున్నాడు. ఒక కేజీ పులస చేపకి 10 నుంచి 12 ముక్కలు వస్తాయి అనుకుందాము. ఈ అన్న గాని ఒక రోజుకి 10 కేజీల పులస చేపల కూరలు గాని అమ్మగలిగితే అన్నకి ఏమాత్రం లాభం ఉండొచ్చు అంటారు. లాభం సంగతి పక్కన పెట్టండి, ఈ కూర చేయడం ఎంత కష్టమో తెలుసా? దాదాపుగా లో ఫ్లేమ్ లో వచ్చి 8 గంటల సేపు ఉడకబెడుతున్నారండి. చాలా మంది పులస పేరు చెప్పుకొని ఇలసలు అమ్ముతా ఉంటారు. ఒకసారి ఈ చేపలు చూడండి, ఇలస ఎప్పుడు కూడా తెల్లగా ఉంటుంది, పులస ఎప్పుడు కూడా సగం తెలుపు సగం గోధుమ రంగు ఉంటుందండి. పులస చేపని కట్ చేస్తే వలయాకారాలు ఉంటాయండి. అమ్మగారు పులస చేప కూరని భలే చేస్తారండి. కూర చేయడానికి వాడే మసాలాలన్నీ కూడా సొంతంగా వీళ్ళ అమ్మగారే తయారు చేసుకుంటా ఉంటారండి. కాకినాడ ప్రజలందరికి కూడా పులస చేప కూరని తక్కువ రేట్లో తీసుకురావాలన్నదే అన్న సంకల్పం అండి. పులస చేప కూరని తినాలంటే మళ్ళీ ఇంకో సంవత్సరం దాకా దొరకదు. అందుకే ఒక్కసారి వెళ్ళి మీరు కూడా టేస్ట్ చేసేయండి. హోటల్ పేరు వచ్చేసి తిన్నంత బిర్యానీ అండి. అడ్రస్ వచ్చేసి నాగమల్లి తోట జంక్షన్ లో టీమ్ హాస్పిటల్ వెనకాలే ఉంటుందండి. 3 ముక్కల పులస చేపల కూర పార్సల్ వచ్చేసి 700 రూపాయలు తీసుకుంటారండి. తెల్లన్నం వచ్చి 40 రూపాయలకు అమ్ముతున్నారు. నేను పులస చేప కూరని ఎప్పుడు తినలేదండి, నాకైతే ఇది భలే నచ్చేసింది. సగం అన్నంకే మొత్తం కూర అయిపించేసానండి.